సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన్ అవగాహన కల్పించారు. కర్నూలు జిల్లా కోసిగి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలకు సంబంధించిన అవగాహన కరపత్రాలను నారాయణ కాలేజీలోను, కోసిగి ఆసుపత్రి సిబ్బందిలోను, కస్తూరిబాయి స్కూల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర వారి సిబ్బందితో సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఎవరైనా ఫోన్ చేసి మీకు కారు మంజూరు అయ్యింది, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, మరే ఇతర కారణాలతో సైబర్ నేరగాళ్లు మీకు ఫోన్ చేసి డబ్బులు వేయమని ఫోన్ చేస్తే డబ్బులు వేసి మోసపోకండి అంటూ సీఐ మంజునాథ్ తెలియజేశారు. సైబర్ నేరగాళ్ల వల్ల మోసపోవద్దని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున, కానిస్టేబుల్ సీను తదితరులు పాల్గొన్నారు. చెప్పి దాంతో పాటే ఈ యొక్క నేరాలు జరిగినప్పుడు గానీ జరుపుకోకుండా ఉండాలంటే కూడా మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ యొక్క పాంప్లెట్ లో క్లియర్ గా ఇచ్చారు. సో దీన్ని మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరంతా తీసుకోవడమే కాదు, దీన్ని తీసుకొని చదువుకొని మీ డౌట్లు ఏదైనా ఉందంటే కూడా ఇప్పుడు మీరు అడగండి. అడిగి తెలుసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో చాలా మంది అంతా కూడా మీ పిల్లలు కూడా ఆన్లైన్ గేమ్స్ అని అది ఇది ఆడుతుంటారు. వాళ్ళకి తెలియకోకుండానే లింకులు అవి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ప్రెస్ చేశారంటే అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో దానికి మీరు ఎడ్యుకేట్ చేయాలా. సో సింపుల్ గా ఏ విధమైన నేరాలు జరుగుతాయి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ పొందాలంటే ఏ విధంగా చేయాలనేది ఉంది. సో దాంతో పాటు లాస్ట్ లో ఒకటి చూడండి, మీరు 1930 ఎంత ఉంది నంబరు, ఈ 1930 అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా నిద్రలో అయినా కూడా అడిగితే చెప్పాలా. ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకోసం చెప్తున్నానంటే ఒక యాక్సిడెంట్ జరిగిందంటే 108 కి నంబర్ ఫోన్ చేస్తే అంబులెన్స్ ఏ విధంగా వస్తుందని చెప్పి అందరికీ గుర్తుందో ఆ విధంగా 1930 అనేది ఇలాంటివి మనకి తెలియకోకుండా మన అకౌంట్ లో నుంచి డబ్బులు ఏదో విధంగా కట్ అయింది అన్నట్టు అనుమానం వచ్చిందంటే మనం ఏం చేస్తాము, ఏదో పెళ్లికి పోయింటావు కర్నూలుకి పోయిన తర్వాత నేను మళ్ళా కొసికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి చెప్దాంలే, లేదంటే బ్యాంకుకి పోయి చెప్తాంలే అని చెప్పి నువ్వు డిలే చేయకోకుండా డిలే చేస్తావంటే నీ అకౌంట్ ఏ అకౌంట్కి అయితే పడి ఉంటుందో వాడు ఇమీడియట్ గా డ్రా చేసేస్తాడు. సో ఆ విధంగా డ్రా చేయకోకుండా ఉండాలి అంటే మీరు ఈ 1930 నంబర్ని మీకు అనుమానం వచ్చిన వెంటనే నువ్వు పని చేస్తుండు, ఇంట్లో ఉండు, ఎక్కడైనా సరే ఇమీడియట్ గా 1930 నంబర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే వాళ్ళు క్లియర్ గా అడుగుతారు, మనకేమి మీకు తెలుగా ఇంగ్లీష్ ఏది కావాలా లాంగ్వేజ్ అడిగితే అడుగుతారు. మీకు ఏ విధంగా పోయింది, మీ యొక్క ఫోన్ నంబర్ ఏంది, పోయినటువంటి అకౌంట్ ఏంది అని చాలా క్లియర్ గా అంతా కూడా అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఆ విషయాలన్నీ కూడా చెప్తే ఇమీడియట్ గా ఏం చేస్తాడంటే ఏ అకౌంట్కి అయితే మీ అకౌంట్ నుంచి డబ్బులు పడిందో ఆ అమౌంట్ పడినటువంటి బ్యాంక్ ది ఆ అకౌంట్ ని ఇమీడియట్ గా వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు, అంటే బ్లాక్ చేసేస్తారు. వాడు అమౌంట్ డ్రా చేయకోకుండా బ్లాక్ చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీకు ఇమీడియట్ గా చెప్తారు మీ దగ్గర ఉన్నటువంటి మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కి పోండి అని. అప్పుడు నువ్వు గంట 2 గంటలో ఒక రోజు లేట్ చేసినా పర్వాలేదు. దీనికి ఈ 1930కి నువ్వు ఫోన్ చేసేది మాత్రం లేట్ చేసినావంటే మాత్రం అమౌంట్ వాడు డ్రా చేస్తాడంటే ఇంకా ₹1 కూడా రాదు మనకి. సో పోలీస్ స్టేషన్ కి ఫస్ట్ రాకుండా ముందే ఈ 1930 కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తే అప్పుడు మేము ఒక కంప్లైంట్ రాయించుకుని దాని కోర్టు ద్వారా ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ ఏదైతే పోయిందో ఆ అమౌంట్ ని మళ్ళీ నీకు 2 lakhs పెట్టి 2 lakhs, 3 lakhs అయితే 3 lakhs ఇమీడియట్ గా మళ్ళీ మీకు కొంత టైం తీసుకుంటుంది, బట్ అమౌంట్ అయితే మీకు వస్తుంది. సార్ మీ వెళ్ళినటువంటి అమౌంట్ వాడు డ్రా చేసుకునేకి స్కోప్ లేకోకుండా అంటున్నాం అనమాట. సో మాక్సిమం మనం చూడంగానే ఇమీడియట్ గా చేస్తే ఇదే అనమాట. సో దానికి ఒక ప్రిస్క్రిప్షన్ లేదు, ఒక 1 hour కానీ 2 hours 3 hours అనేది టైం లేదు దాంట్లో. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి నోటీస్ చేసామంటే అదే మీరు ఒక డ్యూటీ ఉంటుంది, డ్యూటీకి వచ్చి అంటే మార్నింగ్ 7 o'clock డ్యూటీకి వచ్చింటారు, 1 o'clock తర్వాత మీరు మొబైల్ చూసుకుంటారు.